సంవత్సరాలు దశాబ్దాల తరబడి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ దాని మీద కోర్టు కేసులు అవడం. ఇప్పుడు మెయిన్గా ఏం జరిగిందంటే ఇక్కడ భూమిల విలువ చాలా పెరిగిపోయింది. ఇటు విశాఖపట్నం ఎక్స్పెండ్ అవ్వడం, అటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం. సో భూమి విలువ బాగా పెరిగి దీని మీద కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి. సో మొత్తానికి ఇప్పుడు నా పర్యటనలో నేను ఏంటంటే అసలు మొత్తం పరిస్థితి ఫీల్డ్లో ఎట్లా ఉంది అని చూసుకుని ఎంతవరకు ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా, వాటిని సరిచేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా. తర్వాత ఇప్పుడు ఎక్కువ మనకి ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే అసైన్డ్ ల్యాండ్, డీపట్టా ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేయడం, దాంట్లో రిజిస్ట్రేషన్స్ జరగడం అనేది జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో చూస్తే మొత్తం 2600 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ అయ్యే ఛాన్సులు, అవకాశాలు ఉన్న ల్యాండ్స్ ఉంటే 626 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ చేసి 22A నుంచి ఆ ల్యాండ్స్ని తీసేయడం జరిగింది. దాంట్లో సుమారు 133 ఎకరాలు కొత్త వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది. ఈ భూమిలు ఈ మొత్తం మండలాల్లో సుమారు 4 మండలాల్లో ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ ఏ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే సిటిజన్స్ అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చాము, ప్రెస్ నోట్ ఇచ్చాము. వాళ్ళు ఎలాంటి సమస్యలు తీసుకొస్తారనేది ఆ సమస్యలు వినే దీంట్లో మేము ఉన్నాము. ఇక్కడ ఒకటి అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కూడా చాలా వచ్చినాయి. ఎందుకంటే సిటీ పెరుగుతూ ఉంది. చాలామంది బిల్డర్సు, డెవలపర్సు అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కట్టడం, వాటిని స్క్వేర్ యార్డ్ మీద అమ్మడం లాంటిది జరిగింది. ఇప్పుడు లక్కీగా రీసెంట్గా ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో ఇప్పుడు దాకా ఆ పద్ధతి అంటే చెక్ చేసి అప్రూవల్స్ ఉన్నాయా అప్పుడే రిజిస్టర్ చేయాలని పోయే సంవత్సరం దాకా ఉండేది కాదు. ఇప్పుడు కొత్త పద్ధతి ఇది తీసుకురావడం వలన కనీసం స్క్వేర్ యార్డ్ బేసిస్ మీద నాకు ఇప్పుడు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. మేము ఇప్పుడు చదివే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవాళ్ళు వాళ్ళే మోసపోయారు. ఇప్పుడు దాని మీద అగ్రికల్చర్ ల్యాండ్ కదా, దాన్ని ఇప్పుడు ఎవరైనా స్క్వేర్ యార్డ్లో అమ్మితే అగ్రికల్చర్ ల్యాండ్ ఏది రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ అవ్వదు కదా. సో అలాంటి సమస్యలు వచ్చినాయి. రీసర్వే ఉన్న చోట కొన్ని చోట సమస్యలు మాకు వస్తున్నాయి. ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మొత్తానికి మరి అందరి సహకారంతో వచ్చే కాలంలో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేయడం జరుగుతుందని మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎర్ర దెబ్బ అది లక్కీగా వాళ్ళు కొంతవరకు లెవెలింగ్ చేశారు, కానీ దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి తెలిసింది, ఇమీడియట్గా అక్కడ వర్క్ స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారు, ఇక్కడి నుంచి వాన పడి సముద్రంలో వస్తాయి 7 కల్వర్ట్లు ఉన్నాయి. ఆ 7 కల్వర్ట్లు 2 కల్వర్ట్లు అసలు నీళ్ళు రాకుండా పరిస్థితులు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి దాన్ని ఆపి పెట్టాము. వాళ్ళకి ఇంకా బిల్డింగ్ పర్మిషన్లు కూడా రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి స్టేటస్ కో మీద నడుస్తుంది. రసపల్లా భూమిలో కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు మేము పరిశీలించుకోవాలి, దాన్ని ఏ విధంగా సమస్య పరిష్కారం కావాలి. కానీ లక్కీగా ఇప్పుడు 14.5 ఎకరాలు మాత్రం ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్, అది పార్క్ కావచ్చు, లేకపోతే ఆఫీసెస్ కావచ్చు, ఈవెన్ మన సర్కిట్ హౌస్ కావచ్చు, అవి మాత్రం 22Aలో పెట్టడం జరిగింది. బికాజ్ అవతల పార్టీ వాళ్ళు మొత్తం ల్యాండ్ క్లెయిమ్ చేశారు. మొత్తం 60 ఎకరాలు ల్యాండ్ క్లెయిమ్ చేశారు. దాంట్లో 14 అవి క్లియర్ కట్గా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాటిని 22Aలో పెట్టేసి మిగతా సమస్య ఎలా పరిష్కారం చేయాలని ఒక చాలా డీప్గా, ఎందుకంటే అది సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది.
లక్కీగా అన్లక్కీగా గవర్నమెంట్ అప్పుడు ఓడిపోయింది సుప్రీంకోర్టులో. సో దానికి పరిష్కారం ఎలా చేయాలని మేము మార్గాలు ఎదుగుతున్నాం. అంటే ఇప్పుడు దాని మీద నేను కమెంట్ చేయడానికి వీల్లేదు. మొత్తానికి ఇప్పుడు ఏంటంటే అది ఒక ఎస్టేట్ ల్యాండ్, దసపల్లా ఎస్టేట్ ల్యాండ్. అప్పటి నుంచి వచ్చిన సమస్యలు బహుశా కరెక్ట్గా స్టాండ్ తీసుకోకపోవడం కూడా కావచ్చు, నేను దాన్ని కాదనట్లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మాత్రం అది మనకి అగేన్స్ట్గానే జడ్జ్మెంట్ ఉంది అని మనం అనుకోవాలి. అది ఇష్యూ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎస్టేట్ భూములు సెటిల్మెంట్ ఆఫీసరు దాని మీద ల్యాండ్ రెంట్ పట్టా ఇచ్చారు. ల్యాండ్ రెంట్ పట్టా అంటే అది కంప్లీట్ ఓనర్షిప్ మాత్రం కాదు. మేము అన్ని యాంగిల్స్ నుంచి దాన్ని ఆలోచిస్తాం. మీరు చెప్పిన యాంగిల్ ఇప్పుడు ఎలాగా ఒరిజినల్ రాణి కమలాదేవియా, లేకపోతే పేరు మార్చారా, లేకపోతే వాళ్ళు లీగల్ ఎయిర్స్ ఎవరు, ఆమె అయితే ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇవన్నీ కొన్ని కాంప్లికేటెడ్ కేసు ఉంది కాబట్టి మేము క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తాం. ఏది అంటే ఆ ఏరియా దీనికి మేము పోలేదు, కానీ కలెక్టర్ గారికి నేను చెప్తాను, ఒకసారి దాని మీద దృష్టి పెడతారు. కావాల్సినట్టుగా మార్పులు జరిగాయి గత ప్రభుత్వంలో, చాలా మంది లోకల్ చాలా సఫర్ కూడా. ఇప్పుడు నేను ఎక్కువ రెవెన్యూ సమస్యలు చూసుకోవడానికి వచ్చాను, కానీ ఎక్కువ సమస్యలు మున్సిపల్, బికాజ్ ఇది మొత్తం మున్సిపల్ అంటే ఈ జిల్లా అర్బన్ జిల్లా అయిపోయిన తర్వాత ఎక్కువ సమస్యలు అర్బన్ ఏరియాతో సంబంధించింది ఉన్నాయి. కాబట్టి దాని మీద కావాలంటే మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ వచ్చి మున్సిపల్ ఇప్పుడు విఎంఆర్డిఏ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు లీవ్లో ఉన్నట్టున్నారు, లేకపోతే ఆయన్ని పిలిచాను నేను, కానీ లీవ్లో ఉన్నారు. కానీ నెక్స్ట్ టైం వచ్చి ఈ మాకు వచ్చినట్టు వాటి మీద అన్నిటి మీద ఒక రిపోర్ట్ తయారైపోయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టేసుకుని కొన్ని జరగవచ్చు అని నేను మాత్రం దాంట్లో నేను కాదనలేను, వద్దనలేను, ఎస్ అనలేను, కానీ జరిగి ఉంటుంది. ఫ్రీ హోల్డ్ ఇక్కడ తక్కువ అయింది, కానీ నాకు కొంతవరకు తెలిసింది ఏంటంటే ఈ అంతా 130 ఎకరాలు కొంతమంది కొనుక్కున్నారని, ఎక్కువ ఎక్స్టెంట్స్ కొనుక్కున్నారని తెలిసింది. దానిలో ఇంకా లోతుగా పోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే నేను ఎందుకు ఆ భూములు చూసానంటే ఒక ఐడియా రావాలి. ఇప్పుడు అన్నీ చూసాం, హైగ్రీవ్ చూసాం, ఎర్రదిబ్బలు చూసాం, శారదాపీఠం చూసాం, అయితే ఒక రామనాయుడు స్టూడియో చూసాం. ఒక ఐడియా అయితే రావాలంటే కుర్తి కాగితాల మీద రిపోర్టులు చదివి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు వచ్చింది మా ఆఫీస్లో ప్రతి ఇష్యూ మీద ఒక ఫైల్ ఉంటుంది. ఫైల్ని ఇప్పుడు పరిశీలించడం, దాన్ని పరిష్కారం చేయడం. అంటే వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా ఒక కోర్టు ఆర్డరు నో కోర్సివ్ యాక్షన్ అని తీసుకొచ్చారు. ఇంకా మా తరఫున అఫిడవిట్ ఫైల్ చేయాలి, కంటెస్ట్ చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి బికాజ్ నో కోర్షన్ ఉంది కాబట్టి దే ఆర్ గోయింగ్ అహెడ్. గత ప్రభుత్వంలో 22A అనే దాన్ని అవసరం పెట్టుకోవడం, అవసరం తీసుకోవడం లాంటి అవకతవకలు జరిగినటువంటి గతంలో చాలా అలాంటి ఫిర్యాదులు మాత్రం రాలేదు. కానీ ఇలాంటివి అందుకే మేము ఒక కాన్షియస్ డిసిజన్ ఈ 3 నెలల్లో ఏది ఫ్రీ హోల్డ్ చేయడానికి వీల్లేదు, ఏది 22A మ్యానిపులేట్ కానీ పెట్టడం కానీ ఆఫ్కోర్స్ పెట్టడం అనేది మేము వద్దనలేదు, తీయడానికి వీల్లేదని మేము చెప్పాము. ఈలోగా మా ఎంక్వైరీలు జరుగుతాయి, ఈలోగా రెవెన్యూ సదస్సులు జరుగుతాయి, ఈలోగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈరోజు ఇప్పుడు దాకా అయితే ఇలాంటి కంప్లైంట్ రాలేదు, కానీ వస్తే మేము దాని మీద కూడా దృష్టి అందుకే నేను ఏమంటున్నానంటే
ఎక్కడ అయితే ఎక్కువ డిస్క్రిషన్ ఉందో అక్కడే మనకి అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము అందుకే భీమిలీలో పోయి చూసాం. ఇప్పుడు ఆ రెవెన్యూ రికార్డ్స్లో చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా 22A లేదు. అర్థమైందా? మనం ఇప్పుడు టౌన్ సర్వే రిజిస్టర్ ఉంది. 1922లో ఒక రిజిస్టర్ తయారు చేశారు. దాని తర్వాత దానికి మ్యూటేషన్స్ లేవు. దాని తర్వాత అసలు 4 తరాలు మారిపోయి ఉండొచ్చు. ఒక ఇల్లు 4 విడితేయవచ్చు. డిస్క్రిషన్ తగ్గాలని మాత్రం ఇప్పుడు నేను సిస్టమిక్గా మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే క్లియర్ కట్ బ్లాక్ అండ్ వైట్ మన దగ్గర ఉంది అప్పుడు ఎవరికి డిస్క్రిషన్ ఉండటానికి వీల్లేదు. మేము ఆ వైపు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చర్యలు అంటే చూసుకున్నది పిఓటి యాక్ట్ అమెండ్ అయింది. 20 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ చేయొచ్చు అంటే ఇప్పుడు లా, దట్ ఈస్ ద ప్రజెంట్ లా. ఏం లా? 20 సంవత్సరాల తర్వాత డీ పట్టా, 10 years తర్వాత హౌస్ సైట్ పట్టా ఫ్రీ హోల్డ్ చేయొచ్చు. ఫ్రీ హోల్డ్ చేసిన తర్వాత 22A నుంచి తీసేయచ్చు. వన్స్ ఇట్ బికమ్స్ ఎ ఫ్రీ హోల్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఇల్లీగల్. అది మనం అందరూ అర్థం తీసుకోవాలి. మనం ఆ లాకి కట్టుబడి మనం ఏ విధంగా పోవాలని చూసుకోవాలి. కనీసం నంబర్ 1 ఎజెండా ప్రయారిటీ మాది ఏంటంటే గవర్నమెంట్ భూములు కాపాడుకోవాలి. స్పెషలీ నేను అందుకే ఈరోజు కలెక్టర్ గారిని అందరినీ ఏం రిక్వెస్ట్ చేశానంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ గట్టిగా ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట టౌన్ సర్వే నెంబర్స్ ఉన్నాయి, కొన్ని చోట సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 22 వాళ్ళ దగ్గర 22Aకి మా దగ్గర ఉన్న 22Aకి కొద్దిగా వ్యత్యాసం ఉంది. అవన్నీ కాకుండా కోఆర్డినేషన్తో వెళ్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇంకొకటి మన లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుని ఈ సిటీ మొత్తంకి ఒక మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్లో ఎక్కడ గవర్నమెంట్ భూములు దాన్ని ఒక వేరే కలర్తో చూపించి, ఎక్కడైతే అసెస్డ్ వేస్ట్ ఉందో దాన్ని వేరే చూపించి, ప్రైవేట్ని వేరే చూపించి, కామన్ ఫెసిలిటీస్ రోడ్స్ కానీ ఇలాంటివి వేరే చూపించి, పార్క్స్, రోడ్స్ అవన్నీ చూపిస్తే ఫ్యూచర్లో ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఉంటుంది అని మా అభిప్రాయం. ఏది ఎన్సీసీ 22Aలో ఉండాలి. ఒకసారి కలెక్టర్ గారు చెక్ చేయమండి. అదే అంటున్నాను నేను. అంటే ఓవర్ పీరియడ్ ఇప్పుడు అది కాదు. నేను వాళ్ళు ఏం చెప్పాను, హైదరాబాద్లో ఒకప్పుడు 500 చెరువులు ఉండేవి, ఈరోజు 20 చెరువులు మిగిలినాయి. సో అది ఒక సిస్టమేటిక్ ప్లాన్ కాబట్టి సరే ఇప్పుడు జరిగిన వాటి మీద ఎన్క్రోచ్మెంట్ తీసేయడము, తొలగి అది ఒక పద్ధతి. అయితే కనీసం ఇప్పుడే మన జాగ్రత్త పడి మొత్తం కరెక్ట్గా మ్యాప్ తయారు చేసి బ్లాక్ అండ్ వైట్లో మన దగ్గర 22Aలో పెడితే కనీసం ఫ్యూచర్లో అలా ఉండదు అని ఒప్పుకుంటా. నేను చెప్తున్నా కదా, అక్కడ వాటర్ బాడీ బ్లాక్ అయింది అంటే వర్షం పడే నీరు రావట్లా సముద్రం. 14 రామానాయుడు 14 ఎకరాల్లో ఏదో లేఅవుట్ పెట్టారంట. లేఅవుట్ ఇంకా అప్రూవ్ కాలేదు, అది లిటిగేషన్ కింద ఉంది. దాని మీద మేము లిటిగేషన్ పరంగా వెళ్తాం. విశాఖ జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, పోలీస్ క్వార్టర్స్ ఇవన్నీ తనఖాలకు వెళ్ళిపోయాయి. విడిపించడానికి మీకు ఏమైనా విధానం ఉందా? ఏదైనా చేయబోతున్నారు ప్రభుత్వం? కొద్దిగా రెవెన్యూ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయితే అది చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి చేసేది ఏముంది? అది మార్ట్గేజ్ ప్రాపర్టీ. ఇప్పుడు మార్ట్గేజ్ అంటే ఎప్పుడు అయితే ఎగ్జిక్యూషన్లో ఫోర్స్లో వస్తుంది, లోన్ ఇవ్వకపోతేనేగా. లోన్ తీసుకోవటానికి కదా మార్ట్గేజ్ ఇచ్చారు, కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే మనం లోన్ టైంకి కట్టుకుంటా పోవాలి. కట్టిన తర్వాతే వెళ్ళాలి కానీ ఏదైనా నిర్మించాలి. అవును, కానీ అది అలా జరగకుండా అసలు ఆశ్రమం లేదు. అదే అంటే దాని మీద చాలా కోర్టు కేసులు వచ్చినాయి. అసలు అప్పుడు అయితే కలెక్టర్ గారు క్యాన్సిల్ కూడా చేసి రెజ్యూమ్ చేశారు ఆ ల్యాండ్ని, అని మళ్ళీ కోర్టు కేసులు అయినాయి. మళ్ళీ అటు అంతే అంటున్నాను. ఇప్పుడు దీని మీద అయితే మేము అఫిడవిట్ ఫైల్ చేయాలి. సంబంధించి సర్వే చేసిన సమయంలో సర్వే చాలా కీలకంగా వ్యవహరించారు. భూమి తాలూకా రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేశారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో చాలా ఎక్కువ ట్యాంపరింగ్ జరిగాయి. అంటే ఏ విధంగా?
మనకేంటంటే ప్రైవేట్ హాస్టల్ కానీ పబ్లిక్ హాస్టల్ కానీ సర్వే చేసినప్పుడు సర్వే నెంబర్ మార్చేశారు. సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. దానికి సంబంధించి ఒక కంప్లైంటర్ దగ్గర 12 ఏళ్ళ నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. దాని మీద ఎటువంటి ఇది కూడా లేదు. కలెక్టర్ గారి ఆదేశాలు జారీ చేసిన తహసీల్దార్ పట్టించుకోవట్లేదు, ఆ యొక్క విఆర్ఓ రావట్లేదు, రికార్డు మొత్తం కూడా బయటికి చెప్పట్లేదు. ఇంచుమించు 5 ఎకరాలకు సంబంధించిన ఇష్యూ 12 ఏళ్ళ నుంచి జరుగుతుందండి. ఒకసారి వాళ్ళని మాకు పెట్టమని నేను కలెక్టర్తో మాట్లాడతాను. Sir, at the same time, SIT already lost 2 governments who lands issues మీద SITs already faced. సో దాని మీద ఏదైనా రివోక్ చేసి పార్టీ ఇష్యూస్ కానీ లేకపోతే ల్యాండ్ ఆక్యుపేషన్స్ చాలా ఇప్పుడు గుజరాత్లో వస్తుంది. సో ఇది ఏదైనా బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే చాలా లాస్ట్ 2 గవర్నమెంట్స్ కూడా చాలా మంది ఫిర్యాదులు ఇచ్చారు, ఎంక్వైరీస్ చేశారు. ఆ సిట్ రిపోర్ట్స్ నేను పెట్టమన్నాను. తిరిగి పోయినాక సిట్ రిపోర్ట్స్ చూస్తాను. మా కమిషనర్ గారికి కూడా ఐడియా లేదు, కొద్దిగా ఎతకమని చెప్పాను. రిపోర్ట్ ఎక్కడ ఉంది చూస్తాను. సార్ ఋషికొండకి సంబంధించి ఎలాంటి అవగాహనతో ఉన్నారు సార్? అక్కడ ప్యాలెస్లు కట్టారు, ఇంకో పనికి ఋషికొండ అది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది. ఇప్పుడు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్, అది ఎప్పుడో టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు ఏం కట్టారో దేనికి కట్టారో అది వాళ్ళు చెప్తారు. కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ కి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి మధ్యలో కొంత గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక సబ్ రిజిస్టర్ గారిని కూడా సస్పెండ్ చేసుకోవాలి. వాటి మీద ఏం స్టాండ్ ఉంటుంది? అంటే అదే నేను కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలి. వీళ్ళ లిస్ట్ వ్యత్యాసం ఉండకూడదు. వీళ్ళ దగ్గర ఉన్న సర్వే నెంబర్, వీళ్ళ దగ్గర ఉన్న సర్వే అప్పుడు ఏమైందంటే ఫ్రీ హోల్డ్ చేయడం వలన, ఇది పుష్ చేయడం వలన నిన్న కూడా మా దృష్టికి ఒకటి వచ్చింది. ఎస్కోటాలు అటు ఫ్రీ హోల్డ్ ఉంది, రెవెన్యూ దగ్గర ఫ్రీ హోల్డ్ ఉంది, ఇటు 22A ఉంది, అయినా జీపీఏ రిజిస్టర్ అయింది. అవి కూడా మేము డీటెయిల్లో ఎగ్జామిన్ చేస్తున్నాము. అది వయలేషనే. జీపీ కూడా రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. తర్వాత క్యాన్సిల్ చేశారంట. దాని మీద నేను డిఐజీ గారికి చెప్పాను, ఒకసారి చూడండి. మ్యాపింగ్ అంటే రీసర్వే చేస్తున్నాం కదా. ఇప్పుడు జియో రెఫరెన్సింగే మ్యాపింగ్, అంతే కదా మీరు చెప్పింది. కంప్లీట్ అవటం అంటే 1/3 స్టేట్ అయిపోయింది. ఇప్పుడు అంటే మరీ ఎక్కువ హడావుడి పెట్టి మళ్ళీ పుష్ చేస్తే అంటే మిస్టేక్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సర్వే అనేది వర్క్ని హడావుడిగా లేకపోతే జబర్దస్తిగా చేయటానికి వీల్లేదు. పద్ధతి ప్రకారంగా ఎస్ఓపి ప్రకారంగా చేయాలి. అయితే కొన్ని చోట్ల టైం లైన్స్ కూడా తగ్గించడం జరిగింది. దానివల్ల కరెక్ట్గా ఎంక్వైరీ జరగకపోవడం, కొన్ని అటు ఇటు పట్టాదారు పేరు ఇటు రావడం, లేకపోతే ఎక్స్టెంట్స్ మారిపోవడం జరిగినాయి. అవి ఒకటి రెక్టిఫై చేయాలి. ఫ్యూచర్లో అలా కాకుండా చూసుకోవాలి. గ్రామకంఠం సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారు సార్? గ్రామకంఠం భూములకు సంబంధించి గత ప్రభుత్వంలో గ్రామకంఠం భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తారు పంచాయతీ కార్యాలయంలో, సబ్ రిజిస్టార్లో అని చెప్పారు. ఆ ఇష్యూ వచ్చిన దగ్గర పంచాయతీ కార్యాలయాల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగవు. ఓన్లీ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో జరుగుతాయి. గ్రామకంఠం సంబంధించి చేస్తారు సార్? ఓన్లీ సబ్ రిజిస్టార్ ఆఫీస్. గ్రామ్ కంఠం ఇస్ ఆల్సో, దానికి ఇది ఒక సైజ్ ఉంటుంది, దానికి బౌండరీస్ ఇస్తారు. అంటే ఈ గ్రాండ్ కంఠం అంటే ఎప్పుడో వచ్చింది, ఎవరికి 1 సెంట్ కావచ్చు, 2 సెంట్ కావచ్చు, 5 సెంట్. గ్రామ్ కంఠంది ఏంటంటే ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది అక్కడ వాళ్ళకి హక్కు ఉంది. దట్ ఈస్ గ్రామ్ కంఠం రూల్. ఆ హక్కు ఎలియనబుల్ హక్కు ఆల్సో. ఈ కెన్ సెల్, ఈ కెన్ పర్చేస్. కావాల్సింది 626 అయింది, కావచ్చు అని అంటే ఎలిజిబుల్ 2600. కలెక్టర్ గారు ఇచ్చింది రిపోర్ట్ 626. నా నోటీస్కి రాలి. కొత్త పాస్బుక్ ఈ రెవెన్యూ సదస్సులో ఇష్యూ చేస్తాం. సార్ ఎర్రమట్టి దిబ్బలు అంటే జియోలాజికల్ సర్వే 276, బట్ హిస్టారికల్ ఎవిడెన్స్ మోర్ దెన్ 1000 acres. సో అది తెలియకపోవడం వల్లనే వాళ్ళకి అలాట్ చేశారని ఉంది. అంటే అందుకే మనం తవ్వినప్పుడు అదంతా ఇది ఒక స్పెసిఫిక్ జియో ఫార్మేషన్ అనేది వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత తెలిసింది. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి అది ఉల్టా కాలేదు, మీరు ఉల్టా చెప్తున్నారు. ఒరిజినల్ గా ఇక్కడ జియోలాజికల్ డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చేసే మోర్ దెన్ 1000 acres. ఇట్ కుడ్ బి అందుకే అది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు.
ఆ రికార్డ్స్ ఆల్రెడీ సబ్మిట్ చేశారండి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దాని మీద పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆర్ క్లాసికల్ డిపార్ట్మెంట్ దాని మీద దాదాపు 40 years బ్యాక్ రీసెర్చ్ చేసింది. సో వాళ్ళ రికార్డ్స్ ప్రకారం 1000 acres. బట్ అది తెలియకపోవడం వల్ల వాళ్ళకి అలాట్ చేశారు. జియోలాజికల్ సర్వే దాని మీద వివాదం నడుస్తుంది కదా, ఏ నిర్ణయం తీసుకుంటారు? దాన్ని క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఉంది. లీగల్గా ఎగ్జామిన్ చేస్తాం. సార్ గ్రీన్ హాల్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏమైనా లోతుగా అధ్యయనం చేశారా? ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్ ఇప్పుడు లక్కీగా ఏం జరిగిందంటే జియో 596 వచ్చింది నవంబర్ 2023లో. అప్పుడు ఇప్పుడు ఇలా చేయొచ్చు అని పుష్ చేయండి, ఫ్రీ హోల్డ్ పుష్ చేయండి, విఆర్ఓకి ఇచ్చేయండి, ఎంఆర్ఓకి ఇచ్చేయండి, అదంతా ఇచ్చారు. రిజిస్ట్రేషన్స్ మాత్రం మనం చూస్తే చాలా తక్కువ జరిగినాయి. అది గిఫ్ట్ కావచ్చు, జీపే. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద అంటే మేము అనుకునేది అగ్రిమెంట్స్ జరిగి ఉండొచ్చు, కానీ దాని ఎక్స్టెంట్ మాకు తెలియదు. ఎక్స్టెంట్ రిజిస్టర్డ్ మొత్తం స్టేట్లో 25, ఇప్పుడు 13 lakhs ఫ్రీ హోల్డ్ అయితే 25,000 అంటే అది ప్రాబ్లం. అది ఒక వేరే పక్కన పెట్టండి. పెటిషనర్స్ వచ్చి సార్ మా ల్యాండ్ తీయండి, 20 ఫ్రీ హోల్డ్ చేయండి, 20 అది ఒక డిమాండ్. 25,000 రిజిస్టర్ అయింది. సో ఎక్స్టెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంతా లేదు, ప్రాబ్లం అంతా వచ్చింది. బట్ అగ్రిమెంట్ అయిపోయి ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది అంటే మనకు తెలియదు. అది కోసం మీకే తెలియదు. బిఫోర్ అగ్రిమెంట్స్ మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఫ్రీ హోల్డ్ ఇష్యూస్ అయినా బిఫోర్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఫ్రీ హోల్డ్ చేసి రిలీజ్ చేసి సో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రధాన ఎలిగేషన్స్. సో అలాంటి వాటిని స్పెషల్గా మనం దృష్టి పెట్టే ఆలోచన ఉందా? Anything illegal, we will not let it happen. Whatever is the law of the land will prevail. లాస్ట్ 2 days మీకు మేజర్ వైలేషన్ మేజర్ వయలేషన్స్ అంటే వయలేషన్స్ అనేది ఇప్పుడు అదే నేను అంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అది వయలేషన్ అని మనం చెప్పలేము, కానీ భూ మార్పిడి అయితే జరిగింది. ల్యాండ్ హ్యాస్ చేంజ్డ్ హ్యాండ్స్ ఇన్ సమ్ కేస్, బట్ లక్కీగా ఎక్కువ కాలేదు. ఈ అగ్రిమెంట్ మీద ఏమైనా ఉన్నాయంటే దాని మీద వేరేగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు నంబర్ 1 ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ లేకపోతే మాత్రం రీవెరిఫికేషన్ మళ్ళీ చేస్తున్నాం. 22A ల్యాండ్స్ ఏదైతే డీనోటిఫై చేశారు మళ్ళీ మేము ఒక దాని మీద ఎంక్వైరీ పెడుతున్నాం. ఫ్యూచర్లో ఎవరికైనా మోసం చేసే వీలు లేకుండా మాత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ఎగవేసే సందర్భాలు ఏమైనా తీసుకొచ్చాయి? రిజిస్ట్రేషన్ ఫీజు కట్టకుండా అధికార బలంతో ఏమైనా అలా రాదు అంటే ఇప్పుడు కొన్నిసార్లు బేసిక్ వాల్యూ కంటే తక్కువలో రిజిస్ట్రేషన్ అలాంటి కేసులు వస్తాయి, డిసిప్లినరీ యాక్షన్ అవుతుంది. బేసిక్గా 1,00,000 అనుకోండి, 50 మీద చేయలేం కదా, అలాంటి కేసులు వచ్చాయి.